విదూషకుడి సమస్య. ఒకానొకప్పుడు వినయుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు చదరంగం అంటే మహా ఇష్టం. అయితే రాజు గనక ఆయనతో సమవుజ్జీగా ఆడడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. ఆస్థాన విదూషకుడు మాధవుడు మాత్రం రాజు దగ్గర ఉన్న చనువు కొద్దీ రాజుతో తరచూ చదరంగం ఆడేవాడు. సమయం ఉన్నప్పుడల్లా ఇద్దరూ చదరంగం బల్ల దగ్గర కూర్చునేవారు. రాజు విలువైన మణులు మాణిక్యాలు ఆటలో పందెం కాసేవాడు. మాధవుడు సాధారణ వస్తువులను పందెంగా పెట్టేవాడు. విదూషకుడు చదరంగం ఆడడంలో చాలా నేర్పరి. రాజు అతనితో ఆడుతూ ఎన్నో మెళకువలను నేర్చుకునేవాడు. ఆటలోకి దిగారంటే రాజు విదూషకుడు అనే తరతమ భావాలు మరచిపోయి సమఉజ్జీలుగా భావించి ఆటలో లీనమైపోయేవారు. ఒకరోజు ఇద్దరూ ఆటలో నిమగ్నులై ఉన్నప్పుడు అన్నను వెతుక్కుంటూ విదూషకుడి చెల్లెలు మోహిని సరాసరి రాజభవనంలోకి వచ్చింది. పేరుకు తగ్గట్టే ఆమె చాలా సౌందర్యవతి. ఆమెను చూసి రాజు ముగ్ధుడయ్యాడు. మరునాడు చదరంగం బల్ల ముందు ఆటకు కూర్చుంటూ, మీ చెల్లెల్ని పందెం కాస్తావా? ఆటలో నేను గెలుపొందితే ఆమెను నా రాణుల్లో ఒకటిగా చేసుకుంటాను అన్నాడు రాజు విదూషకుడితో. విదూషకుడు విస్మయంతో తన కేసి చూడడం గమనించిన రాజు, ఒకవేళ ఆటలో నువ్వు గెలుపొంది నేను ఓడిపోతే ప్రవాళ నగరాన్ని నీకు ఇస్తాను అన్నాడు. విదూషకుడు కొంచెం సేపు మౌనంగా ఆలోచించి, ప్రభు, మనం కాచే పందాలు సమంగా లేవు. పైగా నాకు నగరం మీద మక్కువ లేదు అన్నాడు. మరేం కావాలో కోరుకో అన్నాడు రాజు. తీరా చెప్పాక ప్రభువులు ఆగ్రహించకూడదు అన్నాడు విదూషకుడు వినయంగా. కావలసిన దాన్ని నిర్భయంగా కోరుకో, ఇస్తాను అన్నాడు రాజు. తమరు తమ సోదరిని మా చెల్లెలికి సమంగా పందెం కాయాలి అన్నాడు విదూషకుడు. రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెంది ఆ తరువాత నెమ్మదిగా ఆలోచించాడు. అప్పటికే విదూషకుడి చెల్లెల్ని వివాహమాడాలన్న నిర్ణయానికి వచ్చేశాడు గనక సరే అలాగే అని తల పంకించాడు రాజు. ఆట ఆరంభమైంది. ఇద్దరూ ఏకాగ్రతతో ఆడసాగారు. విదూషకుడి వద్ద నేర్చుకున్న మెళకువలన్నిటినీ ఉపయోగించి రాజు చాలా జాగ్రత్తగా పావులు కదపసాగాడు. విదూషకుడు ఇక ఓడిపోవడం తప్పదు అన్న పరిస్థితి ఏర్పడడంతో రాజు మనసులో రకరకాల ఆలోచనలు కదలాడాయి. తన మోహినిని వివాహమాడే అద్భుత గడియలు తలుచుకుంటూ ఆటలో తప్పటడుగు వేశాడు. విదూషకుడు గెలిచాడు. రాజు ఓటమిని అంగీకరించాడు. విదూషకుడు పరమానందం చెందాడు. ప్రభు, తమ సోదరిని పంపండి, వివాహమాడతాను అన్నాడు వినయంగా. వివాహమాడతావా అంటూ విస్మయం చెందిన రాజు, నాకున్నది ఒక్కగానొక్క సోదరి. ఆమెకు ఇప్పటికే నగరంలోని సంపన్న వర్తకుడితో వివాహమైంది. నీకు మరేం కావాలన్నా కోరుకో, సంతోషంగా ఇస్తాను అన్నాడు. ఇది న్యాయం కాదు కదా ప్రభు, తమరు ఆమెను పణంగా ఒడ్డారు కదా, ప్రభువులు మాట తప్పరని భావిస్తాను అన్నాడు విదూషకుడు పట్టుదలతో. రాజు విదూషకుడికి పట్టుబడిపోయినట్టు గ్రహించాడు. సరే, రేపు నా సోదరి మా తల్లిని చూడడానికి ఇక్కడికి వస్తున్నది. ఆమెను నీ వెంటే రమ్మంటే రాకపోవచ్చు. కాబట్టి ఆమెను నువ్వు వెంట పెట్టుకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తాను. ఆ ప్రకారం చెయ్యి అంటూ ఏం చేయాలో చెప్పాడు. రాజుగారి చెల్లెలు సునీతాదేవి అనుకున్నట్టుగా తల్లిని చూడడానికి రాజభవనానికి వచ్చింది. మరునాడు సాయంకాలం రాజు నదీ తీరంలో వ్యాహ్యాళికి వెళ్ళి వద్దామని ఆమెను ఆహ్వానించాడు. ముందు రాజు, వెనుక ఆయన చెల్లెలు వెళుతుండగా ఆమె దాపులనున్న ఒక తామర తటాకాన్ని చూసింది. తటాకం నిండుగా తామర పుష్పాలు వికసించి ఉన్నాయి. ఆహా, ఎంత అందమైన దృశ్యం అంటూ రాజు ముందుకు నడిచాడు. సునీతాదేవి మనసులో తడుక్కున ఒక ఆలోచన తోచింది. అన్నయ్య, మీకు కొన్ని తామర పుష్పాలు కోసి ఇస్తాను అంటూ తటాకం వద్దుకు పోయి ముందుకు వంగి ఒక పువ్వును కోయబోతూ కాలుజారి తటాకంలో పడిపోయింది. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం రాజు తిరిగి కూడా చూడకుండా ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయాడు. సునీతాదేవి చుట్టుపక్కల కలయ చూసింది. అన్న కనిపించలేదు. తను కొలనులో పడిపోయిన సంగతి తెలియక అన్న వెళ్ళిపోయి ఉంటాడనుకుని ఎవరైనా వచ్చి కాపాడండి, నీళ్లలో మునిగిపోతున్నాను, కాపాడండి కాపాడండి అని కేక పెట్టింది. ఎప్పుడు పిలుస్తుందా అని దాపులనే కాచుకుని ఉన్న విదూషకుడు ఒక్క గెంతున గుర్రంపై నుంచి కిందకి దూకి సునీతను సమీపించి చేయి అందించాడు. యువరాణి అతడి చేయి పట్టుకుని గట్టుమీదకి ఎక్కి వచ్చింది. యువతీ రత్నమా, నా చేయి పట్టుకున్నావు గనక ఇక నిన్ను వదిలిపెట్టను. నాతో వచ్చి నన్ను వివాహమాడి నాతోనే నా భార్యగా జీవించు అన్నాడు విదూషకుడు ఉత్సాహంగా. సునీతాదేవి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది. నేను యువరాణి సునీతాదేవిని. నన్ను రక్షించినందుకు సర్వదా కృతజ్ఞురాలిని. అయినా నేను వివాహితను. నిన్నెలా పెళ్లాడగలను అన్నది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నిన్ను ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్ళలేను. రా, మా ఇంటికి వెళదాం. గుర్రం మీదకి రా అంటూ విదూషకుడు గుర్రం మీదకు ఎగిరి కూర్చున్నాడు. సునీతాదేవి మరొక మార్గం కనిపించక మౌనంగా వెళ్ళి గుర్రాన్ని అధిరోహించి విదూషకుడి వెనుక కూర్చున్నది. గుర్రం నగరంలో ఒక మారుమూలనున్న చిన్న ఇంటి ముందు ఆగింది.
గుర్రం దిగి ఇంట్లోకి అడుగుపెట్టాక విదూషకుడు సునీతాదేవికి చదరంగం ద్వారా తాను ఆమెను రాజుగారి నుంచి ఎలా గెలుచుకున్నది తెలియచేశాడు. తనకు తెలియకుండా తాను అనుమతి పొందకుండా రాజు తనను చదరంగంలో ఫణంగా పెట్టాడని సునీతాదేవి గ్రహించింది. ఆవేదన చెందింది. అయినా రాజుగారి గౌరవాన్ని కాపాడాలని, సరే నేను ఇక్కడే ఉంటాను, అయితే మన వివాహం మాత్రం వచ్చే పౌర్ణమికే అన్నది. విదూషకుడు అందుకు అంగీకరించాడు. సునీతాదేవి ఆ క్షణం నుంచే అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగింది. పౌర్ణమికి ఇంకా 3 రోజులు ఉన్నాయనగా రహస్యంగా ఇంటి నుంచి బయటపడింది. పుట్టినింటికి కాకుండా తిన్నగా భర్త భవనానికి చేరుకున్నది. ఆమె భర్తకేమో ఇక్కడ జరిగిన సంగతులేవీ తెలియవు. యువరాణి కనిపించకపోవడంతో విదూషకుడు హడావుడిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. తన చెల్లెలు భర్త ఇంటికి వెళ్ళి ఉంటుందని, ఆమెను మళ్ళీ ఇక్కడికి రప్పించడం సాధ్యం కాదని రాజు చెప్పాడు. కావాలంటే విదూషకుడినే అక్కడికి వెళ్ళి మొరపెట్టుకోమని సలహా ఇచ్చాడు. విదూషకుడు యువరాణి అత్తవారింటికి వెళ్ళాడు. సంగతి తెలియగానే సునీతాదేవి భర్త అగ్రహోదగ్రుడయ్యాడు. కేవలం చదరంగంలో తన భార్యను పణంగా పెట్టినందుకు రాజు మీద, వివాహితాన్ని తెలిసి ఆమెను పెళ్లాడడానికి చూస్తున్న విదూషకుడి మీద మండిపడ్డాడు. చదరంగంలో కాదు, చేవ ఉంటే ఇప్పుడు నాతో కత్తి యుద్ధం చేసి జయించి సునీతను తీసుకువెళ్ళు అని విదూషకుడికి సవాలు విసిరాడు. విదూషకుడు అయిష్టంగానే అందుకు అంగీకరించాడు. మరునాడే ఇద్దరూ కత్తి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. అయితే యుద్ధం అట్టేసేపు జరగలేదు. యువరాణి భర్త కాలు మడతపడి కింద పడడంతో అతని చేతిలోని కత్తి 2గా విరిగి కొస అతని గుండెల్లో గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. భర్త మరణానికి సునీతాదేవి భోరున విలపించింది. ఆమె విషాదానికి అంతం లేకుండా పోయింది. దుఃఖం ఉపశమించేంత వరకు ఏమీ మాట్లాడకూడదని విదూషకుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆచారం ప్రకారం సునీతాదేవి భర్త చితి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి చితికి నిప్పంటించింది. మంటలు వ్యాపించగానే ఆమె పతి వియోగాన్ని భరించలేక మంటల్లోకి ఉరికి భర్తతో పాటు సహగమనం చేసింది. ఈ హఠాత్ సంఘటన చూసిన విదూషకుడు ఖిన్నుడయ్యాడు. ఆ తరువాత దుఃఖభారంతో అక్కడ ఉండలేక రాజ్యం వదిలిపెట్టాడు. ఉన్న చోట ఉండలేక దేశదిమ్మరి అయ్యాడు. సునీతాదేవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తన వల్లే ఆమెకి దుర్గతి పట్టిందని పశ్చాత్తాపంతో దహించుకుపోసాగాడు. తన భర్త పట్ల ఆమె ప్రదర్శించిన విశ్వాసం తలుచుకున్నప్పుడల్లా ఆమె పట్ల అతనికి గౌరవం పెరగసాగింది. సునీతాదేవి భర్తను తను చంపలేదు. ప్రమాదవశాత్తు అతను మరణించాడు. ద్వంద్వయుద్ధంలో జయిస్తే తన భార్యనే అప్పచెపుతానన్న వీరుడికి అలాంటి దుర్గతి పట్టడం దారుణం అనిపించింది. ఇలాంటి రకరకాల ఆలోచనలతో విదూషకుడు వివిధ ప్రాంతాలు తిరిగాడు. ఆఖరికి ఒక పల్లెటూరు చేరాడు. అక్కడ ఒక ఫకీరును చూశాడు. ఆయన మాటలు విదూషకుడికి ఊరట కలిగించాయి. విచారం నుంచి ఉపశమనం లభించింది. మాటల సందర్భంలో ఫకీరు విదూషకుడికి మరణించిన వారిని బతికించవచ్చని చెప్పాడు. మరణించిన సునీతాదేవిని ఆమె భర్తను బతికించుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో విదూషకుడు తన కథను ఫకీరుకు చెప్పుకున్నాడు. అంతా విన్న ఫకీరు కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఉత్తర దిశగా 3 యోజనాల దూరం వెళ్ళావంటే ఒక కొండ వస్తుంది. ఆ కొండల మధ్య ఒక గ్రామం ఉంది. ఆ మారుమూల గ్రామంలోని కొందరికి చచ్చిన వారిని బతికించే మృత సంజీవని మంత్రం తెలుసునని విన్నాను. అక్కడికి వెళ్ళి వారికి సేవలు అందించి వారిని మెప్పిస్తే ఆ మంత్రం నీకు ఉపదేశించగలరు అన్నాడు. విదూషకుడు ఆ క్షణమే కొండలకేసి బయలుదేరి కొన్నాళ్లకు అక్కడికి చేరుకున్నాడు. ఒక గ్రామంలోని ప్రజలు పక్షులను చంపి తినడం, ఆ తర్వాత చచ్చిన పక్షి ఈకలను చర్మాన్ని ఒక చోట చేర్చి ఏదో మంత్రం చెప్పడం, మరుక్షణమే చర్మానికి ఈకలకు ప్రాణం వచ్చి పక్షులు ఎగిరి వెళ్లడం విదూషకుడు చూశాడు. ఫకీరు చెప్పిన గ్రామం ఇదే అని గ్రహించిన విదూషకుడు ఆ గ్రామంలోనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ వారి కార్యకలాపాలలో పాలు పంచుకోసాగాడు. ఆ గ్రామస్తులు పక్షులను చంపి తిని ఆ తరువాత వాటికి ప్రాణం పోయడం విదూషకుడు మళ్ళీ ఒకసారి చూశాడు. అది ఎలా సాధ్యం అని వాళ్లను ఆశ్చర్యంతో అడిగాడు. గ్రామస్తులు అతన్ని ఒక వృద్ధురాలి దగ్గరికి తీసుకువెళ్లారు. విదూషకుడి తరపున గ్రామస్తుల వేడుకోలును ఆలకించిన వృద్ధురాలు అతనికి మృత సంజీవిని విద్యను నేర్పడానికి అంగీకరించింది. ఆమె అతన్ని తన గుడిసెలోని చీకటి మూలకు తీసుకుపోయింది. అతను మంత్రాన్ని 6 సార్లు వల్లించేలా చేసింది. విదూషకుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫకీరుతో కలిసి తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజధానికి చేరి యువరాణి సునీతాదేవి సహగమనం చేసిన స్థలానికి చేరాడు. అక్కడ భస్మరాశిపై నీళ్లు చల్లి కళ్ళు మూసుకుని 3 సార్లు మంత్రం జపించాడు. కళ్ళు తెరవగానే సునీతాదేవి ప్రాణాలతో లేచి రావడం చూశాడు. విదూషకుడు మళ్లీ కళ్ళు మూసుకొని 3 సార్లు మంత్రం జపించగానే సునీతాదేవి భర్త కూడా సజీవుడై లేచాడు. విదూషకుడు పరమానందం చెందాడు. సునీతాదేవి భర్త విదూషకుడిని సమీపించి, మాధవ, కత్తి యుద్ధంలో నువ్వు జయించావు కాబట్టి సునీత మీద హక్కు నీకే ఉంది అన్నాడు. సునీత నోరు విప్పలేదు, మౌనం వహించింది.
ఆమెను చేపట్టడమా వద్దా అన్న పెద్ద సమస్య విదూషకుడికి ఎదురైంది. ఫకీరు అతని సమస్యను గ్రహించి, మాధవ, నువ్వు ఆమెకు ప్రాణం పోసావు. ప్రాణదాత తండ్రితో సమానం. తండ్రిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్నాడు. ఆ వెంటనే విదూషకుడు సునీతాదేవి చేతిని ఆమె భర్త చేతిలో పెట్టి ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాజ్యంలో విదూషకుడి జాడ కనిపించనే లేదు.